హలో గైస్, ఎట్టకేలకు వేములవాడ టెంపుల్లో ఉన్న దర్గాకు తాళాలేసిన పోలీసులు. తెలంగాణలోని సిరిసిల్ల డిస్టిక్ లో వేములవాడ టెంపుల్లో పరమశివుడు లింగ రూపన దర్శనమిస్తారు. అదే టెంపుల్లో ఒకవైపు దర్గా ఉంది. ఆ టెంపుల్లోకి స్థానికులే కాకుండా ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, సౌత్, నార్త్ నుంచి కూడా చాలా మంది భక్తులు వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళకి అక్కడ దర్గా ఎందుకుందో ఆ స్టోరీ తెలియక దర్గాలో ఉన్న వ్యక్తి కూడా దేవుడు అనుకుని ఆ దర్గా కూడా దండాలు పెట్టడం, మొక్కుకోవడం, చుట్టూ తిరగడం ఇలా చేసేవాళ్ళు. కానీ స్థానికులేమో ఆ దర్గా ఎందుకు వచ్చింది అంటే ఇలా చెప్పేవాళ్ళు. పూర్వం ఇస్లాంకు చెందిన ఒక మతోన్మాది ఆ గుడి లోపలికి వెళ్లి శివలింగంపై మూత్రం పోసి అపవిత్రం చేశాడంట. ఆ విషయం తెలిసిన స్థానికులు ఆ మతోన్మాదిని కొట్టి చంపేశారు. ఆ టైంలో రజాకర్లు తెలంగాణని రూల్ చేసేవాళ్ళు. ఆ మతోన్మాది చేసింది తప్పైనా కూడా రాజు తమ మతస్థుడే అని అతని సమాధిని వేములవాడ టెంపుల్లోనే నిర్మించాడు. ఆ టెంపుల్లోకి వచ్చే భక్తులు పరమశివుణ్ణి ఎలా మొక్కుతారో ఆ దర్గాలో ఉన్న తమ మతస్థుణ్ణి కూడా మొక్కాలని కుట్రపూరితంగా దర్గాని నిర్మించారని కాలక్రమేణా ఈ కథ గురించి తెలియక గుడికొచ్చిన భక్తులు కూడా దర్గాని దర్శనం చేసుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. హిందూ సంఘాలు, స్థానికులు ఎన్నో ఏళ్లుగా ఈ దర్గాని ఆ గుడిలోంచి తీసేయాలని పోరాటం చేస్తూ వచ్చారు. లాస్ట్ 2 years గా ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ అవటంతో ఎట్టకేలకు గవర్నమెంట్ ఆ దర్గాకు లాక్ వేసింది. మేబీ ఫ్యూచర్ లో తొలగించొచ్చు కూడా. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ ను ఫాలో అవ్వండి. జై హింద్.